సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర సత్యం గారు ఎలా చూడాలంటారు? ప్రతి పార్టీ ఎవరైతే టీడీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కావచ్చు, సంస్థాగతంగా నిలదొక్కుంటాక తమ ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవచ్చా? వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా చేస్తున్నారా, సంస్థాగత ఎన్నికల లక్ష్యంగా చేస్తున్నారు అనుకోవాలా, ప్రజల మీద ప్రేమతో చేస్తున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి? సార్, ప్రజలతో ప్రేమతో పెట్టడానికి ఇది ప్రజలు సేవ చేయడానికి కోసం వచ్చిన పార్టీలు కాదు సార్. ఇవి ఒక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే ప్రజల సేవ కోసం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీ పట్టించుకోవడం, కులాన్ని పట్టించుకోవడం, తన బంధువులు పట్టించుకోవడం, ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రజల చుట్టూ చేస్తాడు. అయితే ఏ పార్టీ అయినా సరే సంస్థాగతంగా బలపడితేనే అధికారంలోకి వస్తారో నెగ్గుతారండి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం కార్యకర్తలు ఇగ్నోర్ చేసినందువల్లే అనే వాస్తవాన్ని చంద్రబాబు నాయుడు గారు గ్రహించినందువల్లే ఈ రోజున ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు, ఒక రోజు లోకేష్ గారు, వారానికి ఒక రోజు చొప్పున ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలుస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జనసేన అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు కూడా పెట్టి ఒక్కరిని కలిసి పెట్టి ఒక్కడికి ఫోటో ఇచ్చి పలకరించి జబ్బ మీద చరిచి ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తల విలువని చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు కాబట్టే. 2024లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం చెందడానికి కారణం కార్యకర్తలు ఇగ్నోర్ చేసినందువల్ల. ఇందాక ఆయన అంటున్నారు కదా, ఏదో మంచాలు వేసిన వాళ్ళకి, కంచాలు వేసిన వాళ్ళకి, దుప్పట్లు అందించిన వాళ్ళకి, రుమాలు అందించిన వాళ్ళకి పదవులు ఇచ్చారంటున్నారు కదా. పాపం ఆయన వైసీపీలో జరిగిన దాన్ని వైసీపీలో అంటే ఇంకో గుండుపోటు వస్తుందని చెప్పలేక జనసేన మీద అంటున్నాడు ఆయన. అలాంటి వాళ్ళందరికీ పదవులు ఇచ్చినందువల్ల వైసీపీ ఓడిపోయింది. అది గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చే అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పెద్దపేట ఇస్తాను అంటున్నాడు. అంటే నేను ఇవ్వలేదనే కదా. ఆ వైసీపీ యొక్క తప్పుని ఈయన జనసేన మీద వేస్తున్నాడు. పాపం ఏం చేస్తాడు, ఏదో విధంగా పైకి చెప్పకపోతే కడుపు ఉప్పుపోతుంది ఎవరికైనా జరసవసరం. అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన తప్పుని తెలుసుకున్నాడు కాబట్టి ఇది వాలంటీర్లే దేవుళ్ళు అనుకున్నాడు, ఓడగొట్టారు. ఇప్పుడు తెలుసుకున్నాడు ఒక కార్యకర్త నేను ఇగ్నోర్ చేశాను కాబట్టి ఓడిపోతున్నారు. ఇక ఇది ఈవీఎంలు అంటున్నారు కదా. 2004లో రాజశేఖర రెడ్డి గారి ఈవీఎంల మీద నెగ్గారా, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఈవీఎంల మీద నెగ్గారా. ఆ రోజు ఈవీఎంల మీద నెగ్గడం నిజం అయితే ఇవాళ నిజంగా ఆ రోజు బ్యాలెట్ పేపర్ మీద పెట్టుంటే రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయి ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అప్పుల పాస్తులు ఉండేవి కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయి ఉండేవాడు కాదు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల మీద నెగ్గారా. మరి ఈవీఎంలు తప్పు అయితే మీరు 2019 నుంచి బీజేపీకి అనేక సార్లు పర్యాయాలు మద్దతు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మరి ఎందుకు కండిషన్ పెడతలేదు? నీ ఈవీఎం ఎత్తేస్తేనే మీకు మద్దతు ఇస్తాం, లేకపోతే మద్దతు ఇవ్వమని. మీ టీవీ డిబేట్లు లక్ష్మీనాథ్ గారి చేతిలో ఉందా ఈవీఎం తీసేసింది, లేదా అక్కడ తిరుచి వేణుగోపాల్ గారి చేతిలో ఉందా, లక్ష్మణరావు గారి చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? ఎందుకు ఉత్తుత్తు ప్రగల్భాలు టీవీ డిబేట్లోని ఆ జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కండిషన్ పెట్టచ్చు కదా, నువ్వు ఈవీఎంలు ఎత్తేస్తేనే నేను మద్దతు ఇస్తానని. ఎందుకు వచ్చిన మాటలండి, పనికిమాల మాటలు. ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మణరావు గారి డిబేట్ ని మీరు అందరూ కూడా ప్రేక్షకులు కూడా ఒకసారి వినండి. ఇవాళ 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చుట్టూ పవన్ కళ్యాణ్ తిట్టడం మీద ఫోకస్ చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలియజేశాను కానీ ఒక మాట అన్నాడా సార్? అయినా అందరూ ఏ డిబేట్లు అన్నా సరే ఈ వైసీపీ వాళ్ళు ఫోకస్ ఎప్పుడు పవన్ కళ్యాణ్. అందుకని ప్రతి డిబేట్ లో కూడా ఎప్పుడు గత 6 సంవత్సరాలు చెప్తుంటాను నేను, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ లేదా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ వాళ్ళు ఒకరికొకరు తిట్టుకోవడం, పుస్తకాలు రిలీజ్ చేయడం, అదిగో నువ్వు ఇంత తినేసావు అని చెరుకో బుక్లు రిలీజ్ చేయడం తప్పించి ఇతర యాక్షన్ తీసుకోవడం, ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ వస్తారనడానికి నిదర్శనమే ఈ రోజు లక్ష్మణరావు గారి డిబేట్. అంటే అనాది కాలంగా అక్షర సత్యం గారు అనాది కాలంగా టీడీపీకి అదేవిధంగా గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కానీ దోస్తానం ఉందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగానండి. మరి లేకపోతే ఇవాళ లక్ష్మణరావు గారు ఇప్పుడు 134 సీట్లు ఉన్న తెలుగుదేశం అంటోలే, 21 సీట్లు ఉన్న జనసేన చుట్టూనే అన్నాడు. ఏ డిబేట్ అంటే చూడండి, ఎవరంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లక్ష్మణరావు గారు వరకు పవన్ కళ్యాణ్ చుట్టూనే తిప్పుతారు, పవన్ కళ్యాణ్ తిడతారు కానీ టీడీపీ మీద ఎందుకు తిట్టరు సార్ ఇలా? అంటే టీడీపీకి ఏలుకున్న సంబంధం ఏంటి? నేను అంటలేదు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? సంబంధం లేకపోతే ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇలా? తెలుగుదేశం వైసీపీ సేవ్ చేస్తుందా, వైసీపీని తెలుగుదేశం సేవ్ చేస్తుందా, లేదా ఇద్దరు ఒకరు సేవ్ చేసుకుంటున్నారా? ఎందుకు పవన్ కళ్యాణ్ మీదే ఫోకస్ చేస్తున్నారు? ఈ లాలూచి ఉందోమో, ఈ లాలూచి గురించి అని పొత్తు పెట్టుకునేది.
వీళ్ళిద్దరం అప్పుడు అదే అనేక మంది ఒక ముద్రగడ పద్మనాభం గాని లేదా ఒక చిరంజీవి గాని ఒక దాసనారాయణరావు గాని లేదా 2019లో పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చూశారు వీళ్ళిద్దరు ప్రత్యేకంగా ఒంటరిగా పోటీ చేత వాళ్ళిద్దరు ఒకటైపోతున్నారో లేదా రెండు సామాజిక వర్గాలు లేదా రెండు పార్టీలు లేదా రెండు కుటుంబాలు ఒకటైపోతున్నాయి, సో ఇద్దరు బలమైన శక్తులతో ఓడించలేము అనే పొత్తుకెళ్తున్నారు. మీరు పురాణాలు చూస్తే ఒక రాక్షసుని ఓడించడానికి దేవతలు దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు దేవతలు దేవుళ్ళు ఋషులు మానవులంతా ఒక్కడైతే తప్ప రాక్షసుని ఓడించేవారు కాదు. ఎందుకంటే అయితే సచిన్ గారు ఇవి మీరు చెప్పే ఉపమానాలు పక్కన పెడితే ప్రజల్లో ఇంకో భావన ఉందంటారు, దీనిలో వాస్తవం ఉందంటారా? ఇప్పటికీ వైసీపీ పార్టీ చెప్తుంది మేము ఎవరితో పొత్తు పెట్టుకోలేదని, కానీ పరోక్షంగా బీజేపీతో పొత్తులో ఉందని మెజారిటీ % విశ్లేషకులు కూడా చెప్తున్నారు, వాస్తవం ఉందంటారా? సార్ ఒకటండి, వైసీపీ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవడాన్ని అప్రిషియేట్ చేయాలి. 2014లో కానీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు దాన్ని అప్రిషియేట్ చేయాలని ధైర్యాన్ని కానీ ఆయన గట్స్ కానీ అతని నమ్మకానికి కానీ. అయితే ఆయన పొత్తు పెట్టుకున్నా కానీ ఎవరు పెట్టుకోరు సార్. ఆయన యాటిట్యూడ్ వల్ల కానీ లేదా అతని వెనకాల ఉన్న ఆరోపణలు కానీ ఆరోపణలే కావచ్చు 16 కేసులు 33 కేసులు కానీ లేదా 16 నెలలు జైల్లో ఉండడానికి కానీ ఆయన యొక్క దుందుడు స్వభావం కానీ ఎవరు పొత్తు పెట్టుకోరు అటువంటి వ్యక్తితోటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటాడంటే ఆయన అవసరమైతే వెళ్ళి వెళ్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తాడు, మీ అవసరమైతే మీ ఇంటికి వస్తాడు, తర్వాత తొక్కుతాడో లేదు వేరే విషయం. అది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు పొత్తు పెట్టుకోరు. ఎవరు పొత్తు పెట్టుకున్నప్పుడు ఒంటరిగా పోటీ చేయకపోతే ఏం చేస్తారు ఆయన? రెండోది, బీజేపీతో పొత్తుందని తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకపోతే బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలండి? ఎలా ఒక పక్కనమో బీజేపీ హిందువుల పార్టీ, మాదమ్మో క్రైస్తవులు ముస్లింల పార్టీ అంటారు. మరి ముస్లింల పార్టీ అన్న వాళ్ళు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఏ కండిషన్స్ మద్దతు ఇస్తున్నారు? ఎప్పుడు చెప్పారండి వైసీపీ వాళ్ళు? వైసీపీ అక్షర్ సత్యం గారు అక్షర్ సత్యం గారు మీరు ఒకటి అడిగారు, నేను ఒకటి అడగాలి. ఎప్పుడు మాది ముస్లిం పార్టీ క్రైస్తవుల పార్టీ అని చెప్పింది, హిందువుల పార్టీ కాదని ఎప్పుడైనా చెప్పిందా వైసీపీ పార్టీ? సార్ ఎవరో కూడా రాజకీయాల్లో పైకి చెప్పరు సార్. పవన్ కళ్యాణ్ నేను హిందూ పార్టీ అని చెప్తున్నాడే ఏంటి? ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళ యొక్క తీర్మానాలు బట్టి వాళ్ళ మాటలను బట్టి విశ్లేషణ చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. రైట్. ఇప్పుడు ఫోకస్ అంతా ఇప్పుడు ఎవరు కూడా ఇదని చెప్పరు. ఇప్పుడు ఆయన తిరుపతిలో ప్రసాదం తీసుకోకపోయినా కానీ నాకు హిందువులు అంటే ఇష్టం లేదు కానీ నేను ప్రసాదం తీసుకోలేదు అంటాడే ఏంటి? తీసుకున్నట్టు నటిస్తారు. ఎందుకంటే ఆయన ధర్మం, ఆయన నమ్మకం అయింది, నా నమ్మకం నాది, అందులో తప్పేవులే. ఓకే సార్ ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఇప్పుడు ఎవరైనా సరే మళ్ళీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తలనే గుర్తించి కార్యకర్తలకు విలువిచ్చిన రోజే ఏ పార్టీ అని అధికారం వస్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇది 95 నుంచి ఎన్టీ రామారావు గారు లేకపోయినా కానీ అధికారులు ఉండటానికి కారణం, ప్రతిపక్షాలు ఉండగా నిలబడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు విలువ ఇచ్చి గుర్తించి ప్రతి ఒక్కరు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలవర్చుకుంటే వాళ్ళ పార్టీలు నిలబడతాయి. అలా కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట నేనేంటానని జగన్మోహన్ రెడ్డి గారు అని లేదు, మా వెనకాల ఉన్న వాళ్ళ మాట ఏంటానని పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏటాలకు అధికారం ఉండే పరిస్థితి ఉంటుందేమో. కళ్ళు మూసుకుని నేను ఒక వ్యక్తి మీద ఫోకస్ చేయనండి. రైట్. అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం ఆగండి, లైన్లో అందుబాటులో ఉండండి. మన లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మణ్ రావు గారు నేను అనేది ఏంటంటే పొత్తు పెట్టుకోవడం, పొత్తుగా వెళ్ళడం తప్పని ఎవరు అనట్లేదు. కానీ పార్టీ పెట్టినప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తులు పెట్టుకోవడానికి ఎవరో రారు, జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ ఎక్కువ. సార్ మాకు పొత్తులు అవసరం లేదు సార్, పొత్తులు అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోవట్లేదు.